ఎగ్జామ్స్ రాస్తున్నారా? 2 స్టైల్స్, ఎగ్జామ్స్లో రాయకూడని 2 స్టైల్స్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. 1, ఇల్లెజిబుల్గా రాయకూడదు. ఆన్సర్ రాస్తే ఆ భాష చదవగలిగిన మనిషికి స్పష్టంగా అర్థమయ్యేలాగా ఉండాలి. ఒక్కొక్క అక్షరానికి విపరీతమైన ప్రాముఖ్యతనివ్వాలి. పదం రాస్తే అక్షరానికి మధ్య గోడ కట్టినట్టు కాస్త స్పేస్ ఉండాలి. పదానికి మధ్య ఒక అక్షరం గ్యాప్ ఉండాలి. చదువుతూ ఉంటే ఆ కంటెంట్ మీదకే దృష్టి వెళ్ళాలి. సుస్పష్టంగా రాయగలగాలి. ఎంత స్పష్టంగా రాయగలిగితే ఆ సబ్జెక్టు మీద మీకు అంత ఇంట్రెస్ట్ ఉందని ఇవాల్యుయేటర్కి తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అస్పష్టంగా రాసి మిమ్మల్ని మీరు అవమానపరచుకోకండి. ఇవాల్యుయేటర్ని, మీ భవిష్యత్తుని అవమానపరచకండి. అవాయిడ్ చేయవలసిన స్టైల్లో సెకండ్ది మరీ ఆర్టిస్టిక్గా రాయడం. కొంతమంది పిల్లలకి తెలియక చాలా ఆర్టిస్టిక్గా ఎంతో టైం స్పెండ్ చేసి చేయి పెట్టేలాగా కొన్ని ఫాంట్స్ వాడేస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ లైక్ ఏరియల్ ఫాంట్ లాగా రాయడం, చాన్సరీ లాగా రాయడం, ల్యూసిడా రాయడం, ఇలాంటివి చేయకండి. ఎందుకంటే ఆ ఆన్సర్ రాసేటప్పుడు కంటెంట్ మీద కాకుండా ఆ అక్షరాల మీద మాత్రమే దృష్టి ఉండడం వల్ల మీ కంటెంట్, క్రియేటివిటీ చచ్చిపోతుంది. హాయిగా రాయండి. మెదడులో నుంచి వచ్చే సమాధానం పెన్ ద్వారా కాగితం మీదకి అలా ట్రాన్స్ఫర్ అవ్వాలి. లెజిబుల్గా ఉంటే చాలు, మరీ ఆర్టిస్టిక్గా ఉండక్కర్లేదు. దానివల్ల టైం ఎక్కువ పట్టడమే కాకుండా ఎక్స్పర్ట్స్ లైక్ న్యూరోఫిజిషియన్స్, ఫిజియోథెరపిస్ట్ వీళ్ళంతా చెప్పేది ఏంటంటే చాలా గట్టిగా పట్టుకుని జక్కన చెక్కినట్టు శిల్పాల్లాగా చెక్కడం ద్వారా ఎగ్జామ్లో ఎస్పెషలీ చెయ్యి కొంచెం ఎక్కువగా నొప్పెడుతుంది. 17-18 నిమిషాల కల్లా చెయ్యి మామూలు వాళ్ళకంటే కొంచెం ఎక్కువగా నొప్పెట్టడం వల్ల ప్రతి 2 ఆన్సర్స్కి మధ్యలో చేతిని ఇలా విదిలించడాలు, మెడని ఇలా తిప్పుకోవడం, ఇలాంటి ప్రక్రియల వల్ల ఎగ్జామ్ హాల్లో నష్టం జరుగుతుంది. చేతిరాత స్పష్టంగా ఉండాలి, మరీ ఆర్టిస్టిక్గా ఉండక్కర్లేదు.